అందరికీ నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. అయితే మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్నాం. మహబూబ్ నగర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం. అయితే మనం మరి జడ్చర్ల నియోజకవర్గంలో ఏమేమైతే సంఘటనలు జరుగుతున్నాయో మనం నిన్ననే చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత పెద్ద ఇష్యూ అయింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా, మరి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు మరి దానిపైన ఏ విధంగా మాట్లాడతారు? మరి ఇక్కడ ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గం అధ్యక్షులు ఉన్నారు శ్రీకాంత్ ముద్రాజు గారు. మరి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? మన పేరేం పేరు? మనం ఏం చేస్తాం? నా పేరు శ్రీకాంత్ ముద్రాజ్, బహుజన్ సమాజ్ పార్టీ జడ్చర్ల నియోజక అధ్యక్షులు ఉన్నా. ఈరోజు మన మీరు ఇందాక అన్నారు, మన జడ్చర్ల నియోజకవర్గంలో హాస్పిటల్ కాడ ఒక శవాన్ని కుక్కలు పీక్కున్నాయి. మనం ఆ సందర్భం చూసినాం. మనము దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే వాస్తవానికి నిన్న మేము చూసినాం ఆ వీడియో. చాలా బాధాకరంగా విషయం అది. ఎందుకంటే అది చూసిన వాళ్ళ కుటుంబీకులు, మా కుటుంబ సభ్యుని కుక్కలు యొక్క తినే మనోవేదనకు గురవుతారు ఎవరైనా కూడా. సో అటువంటి పరిస్థితి ఎవరు కూడా రావద్దు. ఇదంతా ఒకెత్త అయితే మీరు అక్కడ కుక్కలు మాత్రం చూసారు కదండి, కానీ అంతకంటే హీనంగా చనిపోతుంది గవర్నమెంట్ లో నాణ్యమైన వైద్యం అందక. ఎన్నో హాస్పిటల్లో నాణ్యమైన ఫెసిలిటీస్ లేక, సదుపాయాలు లేక, మరి అక్కడ గోళీ టాబ్లెట్స్ కూడా సరిగా ఉండవు. మద్యం షాప్ లో మద్యమైన అయిపోతుంది కానీ ఉంటది, అడ్వాన్స్ ఉంటది కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో టాబ్లెట్స్ మాత్రం, మందులు మాత్రం సరిగా ఉండవు. ఇంత దీనమైన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే నిన్న జడ్చర్లో అది మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయము. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా వెంబడే వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది. నలుగురు సస్పెండ్ చేసి అన్నట్టు కూడా మాట్లాడారు కదా. అలానే ఎప్పటికైనా అలాంటి పరిస్థితి చేస్తే ఇంకొకరు భయంతో ఉంటారు. ఉమ్మర విషయం ఉంది కదా, అక్కడ ఇష్యూ జరిగింది కదా. ఒక చిన్న పాపను, 2 months పాపను కాళ్ళతో తన్నినం అన్నట్లు వరకు అది వాస్తవమే. అది ఆ తన్నడంతోనే అక్కడ అమ్మాయి చనిపోయింది. ఇంకొకటి కుల వ్యవస్థ విపరీతంగా పెంచి పోషిస్తున్నారు ఈ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ. వీళ్ళంతా కుల వ్యవస్థను ఎక్కువ పోషించి ఈ కింది వర్గాలను, ఎస్సీ బీసీ అనదొక్కాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు అయింది? దాదాపు 10 రోజులు రావస్తున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఇంత ధీరమైన వ్యవస్థలో ఉంది చూడండి. ఇంత ఘోరమా? ఎవరిని ఏ రెడ్లకైనా ఇంత కడప తిండేనా అవుతుందా? అరే మా రెడ్డోడు ఇంత హీనమైన పని చేసిందని వాళ్ళు కనీసం లోపల కుదరనన్నా ఉందా? సో ఇదంతా అగ్రవర్ణాల రాజకీయాలు మనం అనుగతకు కోరుతూనే ఉన్నాము. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అసలు చాలా ఏడుస్తారు. వాళ్ళని చూస్తే మన కన్నీళ్ళు వస్తున్నాయి వాస్తవానికి. మరి దాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాపాలన లేకపోతే దోపిడీ పాలన? కనీసం రాక్షసుడు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి లేకుంటది. ఇంత ఘోరమా? తెలంగాణలో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ పాలన. రేవంత్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పిండు, నేను రియల్ ఎస్టేట్ కుటుంబం నుంచి వచ్చిన, నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాడు. అదే జరిపిస్తున్నాడు ఈ రోజు. ఎంతో మంది అక్కడ, మరి ఇంతకు ముందు మన కేటీఆర్ గారు అక్కడ పోయి పరామర్శిస్తున్నాడు, మీకు ఇల్లు ఇస్తాం, అది చేస్తామంట. మరి మీరున్న 15 ఏళ్ళలో ఏం చేశారు? మీరు ఆ పట్టాలు ఇస్తే అయిపోతున్నాయి కదా. అప్పుడు ఆ కలెక్టర్ ఎట్లా ఇచ్చింది అక్కడ పర్మిషన్స్? అది ఈయన పోయి పెద్ద పత్తితులు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ అంతా జరిగేది అగ్రకులాల పాలనలో అణిగిపోయేది మన ఎస్సీ బీసీలే. కాబట్టి మనందరం ఓటు చైతన్యమై బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణలో రాణిస్తే మనందరము సుఖ సంతోషాలతో, మనందరం ఆత్మగౌరవంతో బతుకుతాము. ఉత్తరప్రదేశ్ లో మాయావతి మేడం గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి, పేదవారికి 3 ఎకరాల భూమి ఇచ్చింది, నాణ్యమైన విద్య అందించింది, నాణ్యమైన వైద్యం అందించింది, పేదవాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది, ఎన్నో రకాల సేవ చేసింది ఆమె మేడం. కాబట్టి ఈ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది, మీతో ఏ పార్టీ ద్వారా జరగదు. కాబట్టి వీలైనంత వరకు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి, మరి మీ యొక్క ఆవేదన అన్నింటినీ మేము అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక్క పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను.